అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఆదివారం రథసప్తమి కావడంతో జిల్లాతో పాటు పక్క రాష్ట్రం ఒడిశా, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అరసవల్లికి తరలివచ్చారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలనే తపనతో శనివారం రాత్రి నుంచే క్యూలైన్లు నిండిపోయాయి. ఆదివారం వేకువజామున లేలేత సూర్యకిరణాల్లో ఆదిత్యుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున రావడంతో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ క్యూలైన్లను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పక్కనే ఉన్న మరో క్యూలైన్ ద్వారా భక్తులకు విడిచిపెట్టాలని సూచించారు. త్వరితగతిన దర్శనాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైతే పక్కనే ఉన్న మరో క్యూలైన్ ద్వారా భక్తులకు విడిచిపెట్టాలని సూచించారు. ఆ మార్గంలో వెళ్తే 2 నిమిషాల్లో దర్శనం అవుతుందని భక్తులకు కూడా భరోసా ఇచ్చారు. చాలా గ్రాండ్గా చేయాలి, వైభవంగా చేయాలి. మా జిల్లా చరిత్ర ఒక పక్కనైతే అరసవల్లి దేవాలయం తాలూకు చరిత్రను కూడా చాటే విధంగా చేయాలని ఒక సంకల్పంతో గత సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలని రాష్ట్ర అధికారికంగా చేయాలని ఆలోచన మొదలుపెట్టారు. చాలా సక్సెస్ఫుల్గా చేశాం. మంచి రెస్పాన్స్ పబ్లిక్ నుంచి కూడా వచ్చింది. ఆ రెస్పాన్స్ని అనుగుణంగా ఈసారి జరిగే కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచనతో మరి అందరినీ కూడా సమిష్టిగా ముఖ్యంగా ఇందులో నేను ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటిది శ్రీకాకుళం జిల్లా అధికారి యంత్రాంగం, కలెక్టర్ గారు, జేసీ గారు, వాళ్ళ టీం మెంబర్స్, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు. రథసప్తమి సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్న, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రులు పేర్కొన్నారు. ఈరోజు వేకువజామునే స్వామివారికి క్షీరాభిషేకం, నిజరూప దర్శనంతో పాటు సాయంత్రం 6 గంటల వరకు పుష్పాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. అరసవల్లి రథసప్తమి వేడుకలు భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా కొనసాగుతున్నాయి.